తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. గతేడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో 2,000 కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్ఎన్టీకి చెల్లించేలా 13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చింది. ఆ తర్వాతే స్వాధీన ప్రక్రియ మొదలైంది. మెట్రో ఆస్తులు, వాటి విలువను ఐడీబీఐ క్యాపిటల్, రైళ్లు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై డీఎంఆర్సీ మదింపు చేసి ప్రాథమిక నివేదికలిచ్చాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వివాదం ముదిరింది. పట్టణంలోని డిగ్రీ కళాశాల భూముల వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రకటించారు. తాము కూడా కలెక్టరేట్కు వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. డిగ్రీ కాలేజ్ భూముల్లో 1 గజం ఆక్రమించినట్లు తేలినా రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి సవాల్ చేశానని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ను ఓడించిన ఘనత వెంకట రమణారెడ్డిదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి, అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 9 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన షబ్బీర్ అలీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేయలేదని మా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కలెక్టరేట్కు వచ్చారని అన్నారు. ఆరోపణలు చేయడం గొప్ప విషయం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. బీజేపీ కేవీఆర్కు వెన్నంటి ఉంటుందన్నారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యున్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక జైంట్ కిల్లర్ గా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను, అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ కంటెస్ట్ చేసిండు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి, ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని, పాస్ట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్ గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభరణాలు చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని, కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఓ పక్క చేస్తూ, ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో, అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా, ఒక ప్రోటోకాల్ ను కూడా పాటించకుండా, శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతకు తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం, ఈ రోజు అడుగడుగున అణిచివేసేటటువంటి విధంగా వారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్క కుట్రలు పన్నుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నాడు. డైరెక్ట్ గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా పోయి ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోయినటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 2.5 ఏళ్లుగా బిల్లులు రాక అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్న మన ఊరు మనబడి సివిల్ కాంట్రాక్టర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ₹1 కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోందన్నారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తిలు కట్టలేక రోడ్డున పడ్డారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. చిన్న కాంట్రాక్టర్లకు పైసలు లేవంటున్న ప్రభుత్వం పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే 100 కోట్లు ఎలా విడుదల చేసింది? మీకు కమిషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్లను బిల్లును గాలికి వదిలేశారా ముఖ్యమంత్రి గారు అని హరీష్ రావు ప్రశ్నించారు.
తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై ఆయన స్పందించారు. తనపై అభిమానం ఉన్నవాళ్లు భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేయొచ్చని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన పేరుతో కార్యకలాపాలు చేపట్టవద్దని చెప్పారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కల్తీ పాల ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనలో 4 చనిపోగా 2 వెంటిలేటర్పై ఉన్నారని తెలిపారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాలతోనే డయాలసిస్ సమస్య వచ్చిందన్నారు. కల్తీ పాల బాధ్యులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్ట్ చేశామని చెప్పారు. కల్తీ చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డైరీ మెయింటైన్ చేస్తున్నాడు అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేయంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ అడల్టరేషన్ రావడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలి భగవంతుని ప్రార్థిస్తూ. రాజమండ్రి కల్తీ పాల ఘటనపై వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. కల్తీ పాలు తాగి ఇప్పటికే 5 మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారకరమన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ మానిటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. సభలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్ చూపించిన ఫుటేజ్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయట పెట్టాలని మండలి చైర్మన్ ను కోరామన్నారు బొత్స. వచ్చిన తర్వాత ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. ఏ శాఖ మీద కూడా ఊరికనే రోజు మీ 2-3 ఉన్నాయి కదా, ఈటీవో లేకపోతే ఏబిఎన్నో లేకపోతే TV5 లేకపోతే ఇంకో నేను పేరుతానని కాదు, మీరు మోస్తున్నారు. వాస్తవాలు పక్కన పెట్టి కాకపోతే ఏంటండి ఇది? ఎంత తప్పు అండి ఇది? వృద్ధులు చిన్నారులు చనిపోవడం అంటే ధర్మం అండి? రాజమండ్రిలో నేను తీవ్రంగా ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని
ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు. చిట్చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఫైనల్ కు వెళ్తే మ్యాచ్ చూడడానికి వెళ్తానని, ఒకవేళ జగన్ వస్తానంటే ఆయనను కూడా తీసుకెళ్తానన్నారు మంత్రి లోకేష్. ఇందాపూర్ తో హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పన్నీర్ చీజ్ తయారీలో మాత్రమే కలిసి పనిచేస్తున్నాయన్నారు మంత్రి లోకేష్. సీనియర్ నేత బొత్సకు, కో పార్ట్నర్ కు, కో మ్యానుఫ్యాక్చరర్ కు తేడా తెలియడం లేదన్నారు. మండలి చైర్మన్ ఛాంబర్ ఎదుట వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలి పోడియం దగ్గర రికార్డైన ఫుటేజ్ కోసం ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్ల కుట్ర కాదా అని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత ఆఫీస్, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. 7 గంటలు పోలీసులు నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణమన్నారు. అప్పుడు దాకా మొదటి ప్రశ్న, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేను చాలా బాధపడ్డాను. అదేంటంటే 11:30కి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత, 11:20 నిమిషాలకు నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత నా ఆఫీసుని, నా ఇల్లుని తగవేయాలని నిర్ణయించుకున్నారు. అది మాకున్నటువంటి సమాచారం ఇంట్లో ఉన్నటువంటి వారి. అప్పుడు దాకా నా భార్య, నా పిల్లలు దానిలో ఉంటే వెనుక నుంచి ఎవరో సహాయం తీసుకొని స్కూటర్ మీద వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇల్లు తగలేస్తారు, బర్న్ చేసేస్తారు, సజీవ దహనం చేసేస్తారు అనేటువంటి రూమర్స్ వచ్చాయి. నేను ఒకటి సూటిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఆయనే బాధ్యుడని కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా పోలీసులు ఇంత నిర్వీర్యంగా ఉన్నారా? 4:30 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టా. చేసింది పొరపాటు, ఆవేశంలో, ఫర్ ఆఫ్ ది మూమెంట్ లో నేను మాట్లాడాను, అది తప్పు అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, సమాధానం చెప్పి చిత్తశుద్ధిగా మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. సమాధానాలు చెప్పకపోతే మీరు ఇవన్నీ వాస్తవాలుగా ప్రజలు భావించండి అని ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి ప్రశ్న, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేను చాలా బాధపడ్డాను. అదేంటంటే 11:30కి నన్ను. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు జిల్లాకు వరప్రదాయిని అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు శ్రీకారం చుట్టారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నామని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒక వరప్రదాయం లాంటి. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం రోజుకి 8 టీఎంసీల నీరు తోడుకుని వెళ్తుంది 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక 3 టీఎంసీల చొప్పున నీరు తోడుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో 3,825 కోట్లతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఆగిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ, నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక చారిత్రక ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలన్నీ
మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. కాపుల సాయంతో గెలిచి వారినే వేధిస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారాయన. అంబటి కుమార్తె మౌనిక ఫైర్ బ్రాండ్ అని ప్రశంసించారు. ఇళ్లపై దాడుల సంస్కృతికి స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జోగి రమేష్ గారు ఇల్లు చూశానండి. మీ యొక్క పాలనలో ఈ విధంగా మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి దహనకాండ చేయటం మీ దృష్టిలో తప్ప రైటా అన్నది మీరు ఆలోచించుకోవాలా. కానీ చాలా బాధాకర విషయం. దేశంలో ఇటువంటి పాలన, ఇటువంటి అరాచకం, ఇటువంటి ఇళ్ల మీద దాడి చేయటం మాజీ మంత్రుల ఇళ్ల మీద అన్నది చూడలేదండి, వినలేదు. మీకు ఎందుకు ఈ రకమైన పాలన చేయాలని అనిపిస్తా ఉందని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని 84 నుంచి చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓ రకంగా ఉండేవాళ్ళండి. 99 నుంచి 2004 దాకా చూశాను మిమ్మల్ని. మీలో కుల పిచ్చి కానీ డబ్బు పిచ్చి కానీ నేను చూడలేదండి. ఎవరి మీద అటాక్ చేయడం చూడలేదండి. చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. దానికి భిన్నంగా ఇప్పుడు మీ పాలన ఉందండి. కాపులు, వెనుకబడిన వర్గాలు, దళితుల మీద దాడి చేయటం, ఈ 3 వర్గాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ అభిప్రాయమా? జోగి రమేష్ గారు ఇల్లు చూశారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేశంలోనే పారిశ్రామిక రంగంలో సముచిత స్థానం వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. అంతేకాకుండా పోర్టు నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని, వంశధార ఫేజ్ 2 పనులు శరవేగంగా జరిగేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. సాధింపు రాజకీయాలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఒక్కరు కూడా అడుగు పెట్టడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ రోజు గూగుల్ లాంటి సంస్థలు మన ప్రాంతానికి ఈ రోజు వస్తున్నాయి. రెడ్ కార్పెట్ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ మన దగ్గర మనం పెట్టుబడులు తీసుకొని వస్తున్నామనంటే ఎంత మార్పు మనం ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చామో ఒకసారి గమనించాలి. ఆ మార్పు గ్రౌండ్ లెవెల్లో కూడా మనం తీసుకొని వెళ్ళాలనంటే మనలాంటి జిల్లాలో కూడా దాని తాలూకా ప్రభావం చూపాలి. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు, అభినందిస్తున్నాను. ఎర్రన్నాయుడు గారిని నిరంతరం కూడా ప్రతిరోజు మన జిల్లాలో, మన రాజకీయాల్లోనే కాదు ఢిల్లీ స్థాయి వరకు కూడా తలుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ రకంగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, దిగజారుడు రాజకీయాలు చేస్తూ, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఒక్కరు కూడా అడుగు పెట్టడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈరోజు మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా ఓవైపు భద్రతా బలగాలు ముందుకు సాగుతుంటే మరోవైపు అడవుల్లో మావోయిస్టుల కదలికలపై కఠిన నిఘా పెంచారు పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పటిష్ట నిఘా, మావోయిస్టుల కదలికపై పోలీస్ యంత్రాంగం, సిఆర్పీఎఫ్ బలగాలు నిఘా పెంచారు. సిఆర్పీఎఫ్, డిఆర్జీ, సిపిఎఫ్, స్పెషల్ కోబ్రా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత పెంచారు. 2000 మంది కేంద్ర బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తోంది. మార్చి 31 లోపు దేశంలో మావోయిజం అంతం కావాలని అమిత్ షా డెడ్ లైన్ నేపథ్యంలో ఆపరేషన్ 2 కగార్ చేపట్టింది. కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న క్రమంలో బార్డర్ వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. మావోయిస్టు ప్రభావిత 6 రాష్ట్రాల్లో బలగాలు మోహరించాయి. केंद्रीय गृह मंत्री अमित शाह जी की रणनीति और माननीय हमारे मुख्यमंत्री विष्णुदेव साय जी के छत्तीसगढ़ के परिप्रेक्ष्य में दिए हुए कार्य करने की स्वतंत्रता के आधार पर मैं आपसे कहना चाहता हूं कि राष्ट्रीय स्तर पर जो परिदृश्य है उसके आधार पर आज ये जो सूचना आ रही है कि तेलंगाना पुलिस के सामने देव जी ने, बसवराजू जो पहले जनरल सेक्रेटरी था इसका, उसके बाद देवजी सेकंड सीनियर मोस्ट व्यक्ति था जो अभी जनरल सेक्रेटरी के नाते काम कर रहा था, उसने सरेंडर किया है. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్ పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నేను తెస్తా ఆగండి మీరు మళ్ళీ అటెండ్ అలా లేరు ఏమున్నది అలా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాచిగూడ, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఉప్పల్, మోసప్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ఒక కొలికి వచ్చింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేశారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లుగా నమోదైంది. గతంలో ఉన్న 6.41 కోట్ల ఓటర్లతో పోలిస్తే ఈ ప్రక్షాళనలో ఏకంగా 74 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మొత్తం 5,67,07,380 మంది ఓటర్లలో 2.89 కోట్ల మంది మహిళలు ఉండగా 2.77 కోట్ల మంది పురుషులు, 7,617 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలతో కొనుగోలుదారులకు షాక్లిస్తున్నాయి. గత వారం ఆరంభంలో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధం ఆరంభం కావచ్చంటూ వార్తలు రావడంతో మరోసారి గోల్డ్, సిల్వర్లకు డిమాండ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావడంతో గోల్డ్ కొనాలనుకునే వారికి షాక్ అని చెప్పవచ్చు. ఇవాళ హైదరాబాద్లో గోల్డ్ రేట్ 2,000 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 1,64,000 ఉంది. అలాగే వెండి కూడా 11,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,81,000గా ఉంది. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో పయనించాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో పీఎస్యూ, బ్యాంకింగ్, హెల్త్ కేర్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సానుకూలంగా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 479 పాయింట్లు పెరిగి 83,294 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 25,713 వద్ద ముగిసింది. KV Bulletin updates. Keep watching Raj News.